హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్ దాడులు కొనసాగిస్తున్నాయి. డే 1 నుంచి దూకుడుగా ఉన్న హైడ్రా అధికారులు తాజాగా మరిన్ని అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. అయితే చెరువు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనేక ఏళ్ల కిందటే నిర్మించి నివాసం ఉంటున్న వారికి జోలికి వెళ్లడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఈ ఇళ్ల విషయంలో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్తగా నిర్మాణాలు ఉన్న వాటిని మాత్రం కూల్చివేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా ఆదివారం 3 చోట్ల అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని మల్లంపేట్ కత్వా చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ నిర్మాణ సంస్థ 28 విల్లాల నిర్మాణం చేపట్టింది. దీనికి అనుమతులు లేకపోవడంతో పంచాయతీ అనుమతులంటూ అధికారులను మభ్యపెట్టడానికి నిర్మాణ సంస్థ ప్రయత్నించింది. అప్పట్లో అధికారులు అనుమతులు లేవని ఈ విల్లాల్లో కొన్నింటిని సీజ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల వీటిని పరిశీలించారు. ఆదివారం 7 గంటలకే 2 ప్రొక్లైనర్లతో కూల్చివేతలు ప్రారంభించారు. సాయంత్రం 5ంటికి 11 విల్లాలు నేలమట్టం చేశారు. చెరువుకు ఆనుకొని విల్లాలు చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేశారు. మరో 8 విల్లాల్లో కొనుగోలుదారులు నివాసం ఉంటున్నారు. వీటిని కూడా ఖాళీ చేయించాలని అధికారులు భావించి వస్తువులను బయటపెట్టించారు. అక్కడ నివాసం ఉంటున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కమిషనర్ రంగనాథ్ ఆదేశించడంపై వీరిపై చర్యలు తీసుకోకుండా వదిలేశారు. సినీ నటుడు మురళీమోహన్ చెందిన జైబేరీ సంస్థకు నానక్రామ్గూడలో ఓ వెంచర్ ఉంది. దాని చుట్టూ రేకులతో వేసిన ఫెన్సింగ్ 2 మీటర్ల మేర ఎఫ్టీఎల్లోకి వచ్చిందని హైడ్రా అధికారులు గుర్తించారు. తక్షణం పెన్షన్ తొలగించాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు పెన్షన్ను తొలగిస్తామని సంబంధిత సంస్థ హైడ్రాకు తెలిపింది. అటు మాదాపూర్ సున్నం చెరువులో వెలిసిన అక్రమాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేసింది. సున్నం చెరువు ప్రాంతాన్ని 10 రోజుల క్రితం హైడ్రాతో పాటు రెవెన్యూ, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు సందర్శించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు, చెరువుల్లో మట్టి వేసి పూడ్చివేసినట్లు హైడ్రా సిబ్బంది గుర్తించారు. నీటిపారుదల శాఖ అధికారులు రికార్డుల ప్రకారం సున్నం చెరువు మొత్తం 30 ఎకరాలు విస్తరించింది. గోపాల్ అనే స్థానికుడు ఇక్కడ భూమిని ఆక్రమించి దాదాపు 30 షెడ్లు, 20 పూరిగుడిసెలు వేసి అద్దెకిచ్చారు. వీటితో పాటు ఇక్కడే 4 అంతస్తుల భవనం, 2 అంతస్తుల భవనాలను కూల్చివేశారు. ఇక్కడ ఒక హోటల్ను కూడా నిర్వహిస్తున్నారు. షెడ్లను వివిధ వ్యాపారులు గోదాములుగా వాడుతున్నారు. అయితే తాము షెడ్లను అద్దెకు తీసుకుని గోదాములుగా వాడుకుంటున్నామని ఏమాత్రం సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని బాధితులు వాపోయారు. తమ నివాసాలను తొలగించారంటూ ఓ వ్యక్తి బాధితుతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు. అటు హైడ్రా అధికారులు మాత్రం తాము ముందుగానే నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు.